వెల్కమ్ టు ఏకే రివ్యూస్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు ఫ్యాన్స్. సో బిగ్ బాస్ 8 అనేది 3 వీక్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ 3 వీక్స్ని బట్టి చాలామందికి ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అనేది. సో ఈ వీడియోలో అయితే నేనైతే నా టాప్ 5ని మెన్షన్ చేస్తాను ఈ 3 వీక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి. అండ్ ఫైనల్లో కూడా వీళ్ళు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ నేనైతే విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎందుకంటే తనకి ఇన్‌స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్‌లో కానీ తనకి చాలా ఫ్యాన్ బేస్ అనేది ఉంది. బట్ తనైతే యుటిలైజ్ చేసుకోవడం అనేది తన ఫ్యాన్ బేస్‌ని. 3లో కనుక మీరు చూసుకున్నట్లయితే శ్రీముఖి ఎలాగుందో ఫ్యాన్ బేస్‌ని తను చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది. బట్ ఇక్కడ విష్ణుప్రియ అయితే తను మాత్రం చాలా అమాయకంగా ఏదో ఉన్నట్టుగా నటిస్తుంది. బట్ తను గనక గేమ్ ఆడి బాగా యుటిలైజ్ చేసుకుంటే ఎంటర్‌టైన్ చేసినా కానీ తను ఈజీగా టాప్ 2లో ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఎందుకంటే తనకి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది సోషల్ మీడియాలో. సెకండ్ వచ్చి నాగమణికంట. సో ఎందుకంటే తను ఈజీగా సర్వైవ్ అవ్వగలడు హౌస్‌లో. సో అతను ఎమోషనల్ గేమ్ ప్లే అనేది వాడుతున్నాడు ఇక్కడ. సో అన్ని గేమ్స్ కాదు గానీ కొన్ని గేమ్స్‌లో అయితే చాలా బాగా ఆడుతున్నాడు. సో నాగమణికంట కూడా ఈజీగా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థర్డ్ పిక్ వచ్చి నిఖిల్. హౌస్ ఎంటర్ అయినప్పటి నుంచి తన లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, చాలా గేమ్ స్కిల్స్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు. సో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే తను ఈజీగా టాప్ 2 కంటెండర్‌గా ఉంటాడు. సో తనకి పోటీగా అయితే ఎవరైతే ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఈ సీజన్‌లో గేమ్స్ పరంగా గానీ. లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి నిఖిల్‌లో. సో కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. సో టాప్ 5లో వచ్చి ఇంకా ఇద్దరిలో అయితే ఖచ్చితంగా ఒకరుంటారు. ఇద్దరు ఎవరంటే ఒకరు వచ్చి యష్మి అండ్ అనదర్ వన్ ఈస్ ప్రేరణ. సో వీళ్ళిద్దరిలో అయితే ఖచ్చితంగా ఒక టాప్ 5లో ఉంటారు. ఎందుకంటే యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని చూస్తే లాస్ట్ సీజన్ శోభ అండ్ ప్రియాంక ఎట్లాగో ఈ సీజన్ కూడా వీళ్ళిద్దరూ అట్లాగే. మోస్ట్‌లీ అయితే యష్మి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ప్రేరణ. ప్రేరణ మేబీ టాప్ 6 కానీ, టాప్ 7 కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నిన్న నైటే నాగార్జున గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు. నిఖిల్‌కి చెప్తూ చీఫ్‌గా ఎవరొకరు పోటీగా వస్తారని. సో అది డైరెక్ట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నారని. సో ఈ టాప్ 5లో అయితే ఎవరైతే వైల్డ్ కార్డ్ వస్తారో వాళ్ళలో నుంచి ఖచ్చితంగా ఒకరైతే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. సేమ్ లాస్ట్ సీజన్ లాగే. సో నేను టాప్ 5లో 4 పిక్ చేసుకున్నారు. అండ్ అనదర్ వన్ ఈస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నుంచి ఉండవచ్చు టాప్ 5లో. నా పరంగా అయితే నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చి నాగమణికంట, వచ్చి విష్ణుప్రియ అండ్ ఫోర్త్ ప్లేస్లో యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండొచ్చు. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరైతే వస్తారో సో వాళ్ళలో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని తెలుగు బిగ్ బాస్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి ఏకే రివ్యూస్ యూట్యూబ్ ఛానల్.